ఒక అమరావతి 100 అబద్ధాలు 2014 నుంచి అవే గ్రాఫిక్స్ అవే అబద్ధాలు లేటెస్ట్ గా 2024లో శ్వేతపత్రం అంటూ తన దోపిడిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్. అమరావతిలో క్యాపిటల్ సిటీ నిర్మించడానికి సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారట. ఈ ఒక్క అబద్ధం చాలు ప్రజల్ని అమరావతి రైతులను బాబు ఏ రకంగా మోసం చేస్తున్నారో చెప్పడానికి. ఒప్పందం చేసుకుంది సింగపూరు ప్రభుత్వంతో కాదు సార్, సింగపూరు మంత్రి ఈశ్వరన్తో. ఏడాది క్రితం అవినీతి కేసులో ఈశ్వరన్ జైలు పాలయ్యాడు. సింగపూర్లో అవినీతి కేసు అంటే మామూలు విషయం కాదు. చంద్రబాబుతో స్నేహం చేస్తే ఇలానే ఉంటుంది మరి. అసలు అమరావతిలో రాజధాని వద్దే వద్దని శివరామకృష్ణన్ కమిటీ ఒక పెద్ద గ్రంథాన్నే రాసింది. నోరిండిపోయేలా అరిచి మరీ చెప్పింది. అయినా బాబు గారికి వినబడలేదు. 50,000 ఎకరాలు 3 పంటలు పండే భూములు బలవంతంగా సేకరించి ఇన్సైడర్ ట్రేడింగ్తో వ్యాపారం చేసి అసైన్డ్ భూములు అప్పనంగా దోచేసి ఇన్నర్ రింగ్ రోడ్డును అష్టవంకర్లు తిప్పేసి ప్రపంచ రాజధాని నిర్మిస్తారట. ఒకసారేమో 1,00,000 కోట్లు అవుతుందంటారు, మరోసారేమో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన నాసిరకం సచివాలయం సాక్షిగా ప్రజలు ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 3 పంటలు పండే భూముల్లో విధ్వంసం వద్దని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. క్వశ్చన్ నెంబర్ 2, ఇన్సైడర్ ట్రేడింగ్తో వేలాది ఎకరాలను పచ్చగద్దలు హస్తగతం చేసుకున్నాయి. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. క్వశ్చన్ నెంబర్ 3, ప్రైవేటు భూములకే పరిహారం, అసైన్డ్ భూములకు లేదంటూ 2015 జనవరి 1న జీవో నెంబర్ 1 ఇచ్చావు. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4, బినామీలంతా వేలాది ఎకరాల అసైన్ భూములు కొట్టేశాక వాటికి పరిహారం అంటూ 2016 ఫిబ్రవరి 17న జీవో 41 ఇచ్చావు. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5, నారాయణ కుటుంబ సభ్యుల పేరుతోనే 162 ఎకరాల అసైన్ భూములు కొన్నారని సిఐడి కేసు నమోదు చేసింది. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 6, 4,000 కోట్ల విలువైన 1000 ఎకరాలను తమరు నారాయణ బినామీల పేరుతో దోచేశారని సిఐడి కేసు నమోదు చేసింది. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 7, సింగపూరు మంత్రి ఈశ్వరన్తో పర్సనల్గా ఒప్పందం చేసుకుని సింగపూరు ప్రభుత్వంతో ఎంఓయూ అంటూ మోసం చేశావు. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 8, అమరావతి భూములు డెవలప్ చేస్తే అవినీతి పరుడైన సింగపూర్ ఈశ్వరన్కి 58% వాటా కట్టబెట్టే కుట్ర చేశావు. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 9, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను వంకరలు తిప్పి లింగమనేనికి హెరిటేజ్ సంస్థకి లబ్ధి చేకూరేలా చేశావు. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 10, దళితులు బడుగు బలహీన వర్గాలు రైతుల పొట్టకొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అమరావతిని క్యాపిటల్ చేశావు. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇక ఇందులో ఉన్నటువంటి ఏది శ్వేతపత్రం, నేను చెప్పాను కదా ఒక అమరావతి 100 అబద్ధాలని, మచ్చుకు 1-2 అబద్ధాలే చూపిస్తాను సార్, ఎక్కువ అవసరం లేదు, ఆధారాలతో సహా చూపిస్తాను. ఇందులో ఉన్న అబద్ధం ఏంటో ముందు చెప్తాను. రాజధాని నడి మధ్యనే ఉండాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారని ఈ శ్వేతపత్రంలో అబద్ధాన్ని అచ్చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పలేదు ఆ మాట. ఆయన చెప్పింది 30,000 ఎకరాలు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో అక్కడే కట్టండి క్యాపిటల్ అని అన్నారు. రైతుల భూములు కొట్టేసి దోచేసి బలవంతంగా లాక్కొని కట్టమని ఆయన ఎక్కడా చెప్పలేదు. రెండోది, అమరావతి ప్రారంభోత్సవానికి సంబంధించి రాజధాని క్యాపిటల్కి సంబంధించి శంకుస్థాపన జరుగుతున్న రోజున కూడా 1,00,000 కోట్ల కుంభకోణానికి నేను సాక్షిగా అక్కడికి రాను, మీరు పిలిచినా నేను రావడం లేదు, మీ ఆహ్వానాన్ని నేను తిరస్కరిస్తున్నాను అని మోడీ గారు వచ్చిన రోజున ఆయన రాకుండా ఒక లెటర్ రాష్ట్ర ప్రజలకు కూడా రాశారు. కాబట్టి ఆయన ఒప్పుకోలేదనే దానికి సాక్ష్యం ఉంది మన దగ్గర. కాసేపట్లో నేను అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఏం మాట్లాడారనేది కూడా క్లియర్గా వినిపిస్తా. చంద్రబాబు నాయుడు గారు ఆయన పచ్చ మీడియా ఇక్కడ వరకే రాస్తాయి. ఎక్కడ వరకు? రాజధాని నడి మధ్యన ఉండాలి, 30,000 ఎకరాలు ఎక్కడుంటే అక్కడ ఉండాలన్నారు. అది మాత్రం ఎవరికి కనపడకుండా దాచేస్తారు. ఇక అంటే 1-2 ఎగ్జాంపులే చూపిస్తున్నా. ఏపీ గవర్నమెంట్ సైన్డ్ అన్ ఎంఓయూ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్ డిసెంబర్ 2014. 2014లో సింగపూర్ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నారట. సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్నారా, మీరు ఈశ్వరంతో చేసుకున్నారా? ఆయన ఏర్పాటు చేసినటువంటి ఒక కన్సార్షియంతో ఒప్పందం చేసుకున్నారు, సింగపూర్ ప్రభుత్వంతో కాదు.
ఇది ఒక అబద్ధం. ఎస్, ఇది అయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ కన్సిడర్డ్ అండ్ టేకెన్ ద రికమెండేషన్స్ ఆఫ్ శ్రీ కేసీ శివరామకృష్ణన్ ఐఏఎస్ కమిటీ యాజ్ వెల్ యాజ్ ఒపీనియన్స్ ఆఫ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కమిటీ సూచించిన విధంగా అమరావతిలో క్యాపిటల్ పెట్టారట. అమరావతిలో విధ్వంసం సృష్టించకండి, 3 పంటలు పండే భూమి, అక్కడ ఈ క్యాపిటల్ కట్టడం మంచిది కాదు అని క్లియర్గా ఆయన మొత్తుకున్నారు. నేను ఈటీవీలో వచ్చిన వార్తను కూడా కాసేపట్లో మీకు చూపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోలేదు అమరావతిలో క్యాపిటల్ కట్టడానికి. ఒక పెద్ద రాజధాని అనేది అక్కడ ఉండకూడదు, సూపర్ రాజధాని నిర్మాణం అనేది అస్సలు జరగకూడదు మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అని ఆయన చెప్పారు. ఇది ఒక అబద్ధం. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంట. ఎప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అనేది ఈ మధ్య కాలంలో మొదలుపెట్టారు. అంతకుముందు ఏమన్నారు, 1,00,000 కోట్లు కావాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానన్నారు కదా, మీరు 1,00,000 కోట్లు ఇవ్వాల్సిందే అన్నారు. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మన మాట ఎందుకు మార్చారు? రైట్, ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, హైకోర్టు అడ్వకేట్, నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఈరోజు ఆ ప్రజా రాజధాని అమరావతి పేరుతో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. 2014లో ఏం చెప్పారో 2024లో కూడా అదే చెప్తున్నారు. ఏం మారలేదు, అదే ఉంది, అందులో ఏ మాత్రం చేంజ్ లేదు. మళ్ళీ కొత్తగా అవే బొమ్మలేసి అవే చూపిస్తూ అవే చెప్పుకుంటూ వచ్చారు. కొత్తదేమైనా చెప్పారంటే లేదు. దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారు తెలియదు. దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరిస్తారు 1,00,000 కోట్లు తెలియదు. వీటికి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా ఇందులో లేవు. ఇంకా ప్రధానమైనది ఏంటంటే ప్రజా రాజధాని అమరావతి అట. దీన్ని ఒకసారి చూపించండి. ఇందులో ఒక క్యాప్షన్ ఉంది, ట్యాగ్ లైన్ పెట్టుకుంటాం కదా మన సినిమాలకి, అట్లా ఉపాధి కల్పన, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన. సరే, ఉపాధి కల్పన గురించి నేను మాట్లాడను, సంపద సృష్టి గురించి కూడా నేను మాట్లాడను, మీకు అర్థమైపోతుంది కాబట్టి దాని గురించి మాట్లాడను. కానీ పేదరిక నిర్మూలన అన్న అంశం గురించి మాత్రం ఒక్క పాయింట్ చెప్పాలి. అది పేదరిక నిర్మూలన కాదు, పేదవాళ్ల నిర్మూలన. అమరావతిలో పేదలకు భూములు ఇవ్వకూడదు, అమరావతిలో పేదలు నివసించకూడదు, అమరావతిలో పేదలకు సెంటు స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన మీడియాకి, అసలు మొత్తం టీడీపీలో ఉన్నటువంటి బినామీలు లేకపోతే భూములు కొట్టేసిన వాళ్ళు ఎవరో తెలియదు, ఎవరికీ నచ్చలేదు. అందరూ కోర్టుకెళ్ళి వాళ్ళకి అసలు అక్కడ భూముల్లో ఇల్లులు కట్టుకోకుండా చేశారు. ఎన్నో కేసులు వేశారు, వారికి లేకుండా చేశారు. పేదలు అక్కడ ఇల్లు కట్టుకుంటే సెంటు భూమిలో చెమట కంపు కొడుతుంది, సెంటు కంపు అంటూ వార్తలు రాశారు. ఇది పేదరిక నిర్మూలన కాదు. అమరావతిలో పేదవాడికి సామాన్యుడికి అక్కడ చోటు లేదు. అలా ఉండే అమరావతి అది కాదు. ఎవరో సంపన్నుల కోసం ఆయన కట్టుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. మరి నిజంగా పేదలు కూడా అమరావతిలో ఉండవచ్చు, సామాన్యుడు కూడా అమరావతిలో ఉండవచ్చు అనుకుంటే ఎందుకు 1,100 ఎకరాలు 48,000 మంది పేదలకు పంచితే దాన్ని వాళ్ళు ఇళ్లు కట్టుకోకుండా, ఆక్యుపై చేసుకోకుండా కోర్టులో కేసేసి ఆపించేశారే? ఇదా పేదరిక నిర్మూలన? పేదరిక నిర్మూలన కాదు సార్, పేదల నిర్మూలన. అమరావతి నుంచి పేదల నిర్మూలన ఇది జరుగుతోంది. పేదరిక నిర్మూలన అని ఈరోజు ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకొని పెద్దగా అచ్చేసుకొని మనకేదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చూపిస్తున్నారు. పవర్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళు చూపిస్తారు, అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు. కానీ ఇందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసి, ఏది దీంట్లో శ్వేతపత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసి ఆయన ఒప్పుకున్నారు అమరావతికి, ఇప్పుడు మాట మారుస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ రోజు రాసిన వార్త ఇది. అదే రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడారన్న దానిపైన నేను వీడియో కూడా మీకు చూపిస్తాను. ఒకసారి అందరూ వినాలి. అక్కడ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ ఇష్టం వచ్చిన చోట కట్టుకోండి, సెంటర్లో పెట్టుకోండి అని చెప్పలేదు. వారు చెప్పింది 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఎక్కడుంటే అక్కడ అన్నారు. 30,000 ఎకరాలు కావాలన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను 50,000 ఎకరాలు తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వినే రకమా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మీరు వింటారా సార్? ఆయన చెప్పింది ప్రభుత్వ భూములు. ఎందుకనే దానికి కూడా ఒక క్లారిటీ ఉంది. పోనీ మీరేమన్నా అన్ని వర్గాలు అక్కడ ఉండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు, మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు, సామాన్యులు ఉండొచ్చు అని ఏమైనా అక్కడ పేదల్ని ఉండనిచ్చే పరిస్థితి ఉందా? అసైన్డ్ భూముల్ని ఎలా దోచేశారు? పరిహారం రాదు మీకెవరికని చెప్పి జనవరిలో 2015 జనవరిలో జీవో నెంబర్ 1 ఇచ్చి ఆ జీవో ద్వారా అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళకి ఎవరు కూడా వారి భూములు ప్రభుత్వం తీసుకుంటుంది కానీ ఎలాంటి ప్యాకేజీ పరిహారం మీకు అందదు అని చెప్పి ఆ తర్వాత బినామీలందరూ వచ్చి 1,100 ఎకరాలు పేదల నుంచి కొట్టేసిన తర్వాత 2016లో మళ్ళీ జీవో ఇస్తారా? దానికి కూడా పరిహారం ఇస్తామని. 1,100 ఎకరాలు కొట్టేసిన వాళ్ళు మీకు భూములు ఇస్తే వాళ్ళకి పరిహారం మీరు అందిస్తారా?
మరి పేదవాడు ఏమైపోవాలి? బడుగు బలహీన వర్గాలు ఏమైపోవాలి? దళితులు ఏమైపోవాలి? ఆ అసైన్ భూముల మీద ఆధారపడి ఇంతకాలం దశాబ్దాలుగా బతుకుతున్న వారి జీవితాలు ఏమైపోవాలి? సమాధానం చెప్పేవాళ్ళు సార్. పైగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు. అసలు 1958 తర్వాత అసైన్ భూముల పంపకమే లేదని, ఆ తర్వాత కూడా అనేక సార్లు జరిగింది. అసైన్ భూములు పేదలకు ఇచ్చారు. అసైన్ భూములు వాళ్ళు సాగు చేసుకుంటున్నారు, అక్కడ బతుకుతున్నారు. ఇవన్నీ దాచిపెట్టి ఈరోజు శ్వేతపత్రం అంటూ, శ్వేతపత్రంలో ఇన్ని అబద్ధాలు ఉంటాయా ఒక శ్వేతపత్రంలో? ఇవేమన్నా నేను చెప్తున్న అబద్ధాలా? వాస్తవాలే కదా, ఆధారాలతో సహా చూపిస్తున్నాను కదా. ఆ సింగపూర్ ఈశ్వరన్ గారిని ఒకసారి చూపించండి సార్. ఆయనతో ఒప్పందం చేసుకుని సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అంటారు. సింగపూర్ కన్సార్షియం, ఈశ్వరన్ గారు ఏర్పాటు చేసిన కన్సార్షియంతో ఒప్పందం చేసుకున్నారు. ఇదే ఈశ్వరన్ సింగపూర్లో అసలు అవినీతి అనేది తక్కువ. అక్కడ ఉన్న వాళ్ళు సింగపూర్ మంత్రులు కానీ ప్రభుత్వం కానీ అవినీతికి పాల్పడదు. అలాంటి ప్రభుత్వంలో అలాంటి చోట ఈశ్వరన్ అరెస్ట్ అయ్యారు అవినీతి పరుడుగా ముద్రపడి. అలాంటి ఈశ్వరన్తో మీరు ఒప్పందం చేసుకుని దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అండ్ సింగపూర్ ప్రభుత్వం అంటే ఈ రెండింటి మధ్య రాష్ట్ర ప్రభుత్వానికి సింగపూర్ ప్రభుత్వానికి ఒప్పందం అట. ఆ ఈశ్వరన్ గారిని పక్కన పెట్టుకొని మొత్తం నడిపించారు. ఒకసారి ఆ ఈశ్వరన్ గారి దృశ్యాలు చూపిస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది, గుర్తుకొస్తారు ఆయన. చంద్రబాబు నాయుడు గారితో ఇక్కడ ఉన్నారు, జైలుకు పోతూ అక్కడ ఉన్నారు. ఇటువైపు ఏమో చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం, రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. ఓకే, ఆ తర్వాత చూస్తే అది సింగపూర్ ప్రభుత్వానికి సంబంధం లేదు. సింగపూర్ ప్రభుత్వానికి సంబంధం లేకుండానే ఈశ్వరన్ గారితో ఒప్పందం చేసుకుని అదేదో సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టు ఒకటి చెప్పారు. రైట్. మళ్ళీ మీకు డిజైన్స్ ఇచ్చినటువంటి మకీ సంస్థ అంటే ఏపీలో చెత్త పాలన అంటూ వాళ్ళైతే స్టేట్మెంటే ఇచ్చి పడేశారు. ఏపీలో చెత్త పాలన, అది కూడా ఉంటే ఒకసారి కాసేపు తర్వాత పంపించండి, దాన్ని కూడా ప్రజలకు చూపిద్దాం ఒకసారి. ఏపీలో చెత్త పాలన అని మకీ సంస్థ ఎవరైతే డిజైన్స్ ఖరారు చేస్తారో వాళ్లే తప్పుకున్నారు. ఎప్పుడు సిఆర్డిఏ పేరు చెప్పి దోచుకోవడమే పనిగా ఉందని ఆయన క్లియర్గా చెప్పారు. ఒక పత్రికకు వ్యాసమే రాశారు, ఆంధ్రప్రదేశ్లో చెత్త పాలన ఉంది, మేము మొదటిసారి ఈ దేశంలోనే ఇటువంటి చెత్త పాలన ఎక్కడా చూడలేదు, మేము అక్కడ మా పనులు చేయలేము, వీళ్ళతో కలిసి సాగలేము అని బయటకు వచ్చేసామని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ అంశాలు ఏవి ఇందులో లేకుండా దీన్ని శ్వేతపత్రం అంటున్నారు. ఏం పత్రమో ఏం శ్వేతమో ఒకసారి పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, ఏం సార్ ఇది, ఈ శ్వేతపత్రం పైన ఏం చెప్తారు అమరావతికి సంబంధించి? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజధాని కీలక అంశం పైన రెండో శ్వేతపత్రాన్ని ప్రకటించారు. లాస్ట్ రిపోర్ట్లో కూడా మనం అనుకున్నాం శ్వేతపత్రం అంటే ఒక రకమైన ప్రామిసరీ నోటు లాంటిది అని. ప్రామిసరీ నోట్లు అంటే నువ్వు నాకు ఇంత డబ్బు ఇచ్చినావు ఖచ్చితంగా తిరిగి ఇస్తామనే సాధారణ భాషలో చెప్పుకోవాలనుకుంటే ఈ రోజు రాజధానికి సంబంధించిన పరిస్థితి ఇది, ఈ పరిస్థితి నుంచి మళ్ళీ మా పరిపాలనలో ఈ వరకు తీసుకెళ్తాము అనే ఒక ప్రామిసరీ నోట్ ని ప్లస్ ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకునేదాన్ని శ్వేతపత్రంగా మనం చూస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక 3 అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి, ఏ తరహా ఎందుకు రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకున్నాం, అమరావతి రాజధాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇబ్బంది పెట్టాడు, ధ్వంసం చేశారు అనే పదజాలతో ముగించారు. అయితే నా పాయింట్ ఏంటంటే దాని కూడా డిబేట్ చేయొచ్చు, వైసీపీ కూడా సమాధానం చెప్తుంది. కాకపోతే 4వ పాయింట్ ఇంపార్టెంట్, ప్రామిసరీ నోట్ అన్నాం కదా, ఏం చేయబోతాం ఈ 5 ఏళ్లలో, దానికి మీకున్నదనే కార్యాచరణ ప్రజల్ని ఏం అడుగుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శ్వేతపత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ 5 ఏళ్ళు ఏం చేయబోతాం, దానికి ప్రజల నుంచి ఏం కోరుతున్నారని. ఇది మిస్ అయింది అక్కడ. ఇది మిస్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఫస్ట్ పాయింట్. ఒకటి, నాకు ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు రాజధానికి సంబంధించినంత వరకు ఎంపిక ఎలా జరిగింది, ఏం జరిగింది, వాటి జోలికి ఇంకా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. 2024లో మీరు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ కేంద్రంగా అన్నారు, మీరు ఒకే కేంద్రంగా అమరావతి అన్నారు, మ్యాండేట్ వచ్చేసింది. ఇక్కడ మీరు స్వేచ్ఛగా మీరు అనుకున్న పనులు చేయొచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. అయితే పాయింట్ ఏంటంటే నేను ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే ఆ తరహా నగరం, ఆ తరహా రాజధాని నిర్మాణం కళ బాగుంది, సాధ్యాసాధ్యాలు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఎట్లా సాధ్యమో ప్రభుత్వం చెప్పుకుంటే, ఏదైనా అనుమానాలు ఉంటే చెప్తూ ప్రభుత్వాన్ని కొంచెం నివేదిక చేసుకుంటే అందరికీ ఏకాభిప్రాయం రావడానికి అవకాశం ఉంది. నాకు 2 మోడల్ కనిపిస్తా ఉంది. భారతదేశంలో నగరాల నిర్మాణానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. చండీగఢ్ ఉదాహరణ ఉంది, నయా రాయ్పూర్ ఉదాహరణ ఉంది, నోయిడా ఉదాహరణ ఉంది, హైదరాబాద్ ఉదాహరణ ఉంది. హైదరాబాదు మోడల్లో మనం కొత్త నగరాన్ని నిర్మించదలుచుకున్నామా, నోయిడా లేదా నయా రాయ్పూర్ చండీగఢ్ అనుభవాలు తీసుకుంటామా? హైదరాబాద్ తరహా మహానగరం ఉంటే రాష్ట్రానికి ఒక ఆర్థిక వనరుగా ఉంటుందన్న ఆశని నేను కాదన్ను. అయితే ఇక్కడ హైదరాబాద్ని అమరావతిని పోల్చుకోవడం ఎట్లా కరెక్ట్, ఇది ఫస్ట్ పాయింట్.
దీనికి ప్రభుత్వం నుంచి ఒక సావధానమైన సమాధానం రావాలి. హైదరాబాద్లో ప్రధానంగా శంషాబాద్, సైబరాబాద్ చంద్రబాబు గారు ప్రధానంగా చెప్తున్నారు. సైబరాబాద్ అంటే అర్థం హైదరాబాద్కి కొనసాగింపు. ఇప్పుడు అమరావతిని విజయవాడకి గుంటూరుకి కొనసాగింప సపరేట్ గా నగరం నిర్మిస్తున్నారు. ఈ ప్రజెంటేషన్ లో ఎక్కడ కూడా సపరేట్ నగరం అంటున్నారు. హైదరాబాద్ కి కంటిన్యూషన్ లో శంషాబాద్ రావడం వేరు, లేదా సైబరాబాద్ రావడం వేరు. కొత్తగా సైబరాబాద్ నిర్మించడానికి డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు గుంటూరుకి దాదాపు 30 కిలోమీటర్లు, విజయవాడకి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఒక సపరేట్ నగరంగా తీర్చిదిద్దాలన్నప్పుడు హైదరాబాద్ మోడల్ దీన్ని మక్కిగా చూడలేము. ఇది ఫస్ట్ పాయింట్. అప్పుడు ఏమవుతుంది, చండీగఢ్ ఉదాహరణ, నయా రాయ్పూర్ ఉదాహరణ వస్తుంది. చండీగఢ్ దాదాపు 70 ఏళ్ల క్రితం ఈశ్వర్ గారు దాన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఒక ప్లాన్డ్ సిటీ. అది రెండు బలమైన రాష్ట్రాలకు, రెండు బలమైన అంటే ఆర్థికంగా పరిపుష్టిగా హర్యానా అండ్ చండీగఢ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని మరియు కేంద్ర పాలిత ప్రాంతం. ఇప్పటికీ ఈ 70 ఏళ్లలో చండీగఢ్ యొక్క జనాభా 11 లక్షలు, మన గుంటూరు జనాభాతో సమానం. అట్లే నయా రాయ్పూర్ దాదాపు 17 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు. దాని జనాభా బహుశా 5 లక్షలు ఉంటుంది అనుకుంటాను. ఈ అనుభవాలు చూసినప్పుడు కొత్త నగర నిర్మాణం అనేది ప్రపంచంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటా ఉంది. ప్రపంచంలో చాలా విషయాల్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గా మిగిలిపోయినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సవాళ్ళు, నయా రాయ్పూర్ కావచ్చు, చండీగఢ్ కావచ్చు, ఈ అనుభవాలన్నీ మాకు తెలుసు. ఆ ప్రశ్నలకు ఇది సమాధానం అని కూడా ప్రెజెంటేషన్ ఉంటే ఇంకొంచెం ఫలవంతంగా చర్చకు బాగుండేది. అది లోపించినట్టుగా నేను చూస్తున్నాను. రెండో అంశం, కొత్త నగరం. ఇప్పుడు ఈ దేశంలో ఏ రాష్ట్రానికైనా రాజధానిని 1,00,000 కోట్లతో నిర్మించారా? కాకపోతే నగరంగా అభివృద్ధి చెందిన తర్వాత దాన్ని రాజధాని చేసుకున్నారా? లేకపోతే కొన్ని కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రాలకు వచ్చినటువంటి రాజధానులు అక్కడ ఏం కట్టారు? ఏం కడితే రాజధాని అయింది? ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, హైకోర్టు, ఇవి తప్పిస్తే రాజధానికి కావాల్సినవి ఏమున్నాయి? ఇంకా ఒక మామూలుగా మన రాయలసీమలో ఒక బండ సామెత ఉంది, కొప్పున్నావి ఎంత పూలన్నా పెట్టుకోవచ్చు అని. కాబట్టి 1,00,000 కోట్ల 2 మనకు ఉంటే ఏదైనా పెట్టి కట్టుకోవచ్చు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రూపాయి అప్పు చేసుకుంటే తప్ప ఒక అడుగు ముందుకేయలేనటువంటి రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టి ఒక చైనా వాళ్ళు ప్రయోగం చేశారు. ఎందుకంటే వాళ్ళకి వ్యాస్ట్ అమౌంట్ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకున్నారు. అక్కడ చాలా వరకు రివర్స్ ఫలితాలు వచ్చినాయి. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అంత పెట్టలేదు. మలేషియాలోనే కదా సార్ పుత్రజయ నిర్మించింది కొత్తగా. ఇప్పుడు గోస్ట్ సిటీగా మారిపోయింది అది. మనకు వాళ్ళు కట్టేదానికైనా శక్తి ఉంది, మనకు కట్టేదానికి కూడా శక్తి లేదు. మరి సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందో తర్వాత ఇష్యూ. ఇంకొక ఉదాహరణ చెప్తాను. నోయిడా 1976లో 40 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది ఈశ్వర్ గారు. అది బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ కి. నోయిడాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి ఈశ్వర్ గారు. దాదాపు 10-15 లక్షల జనాభా కూడా వచ్చినట్టుంది. నోయిడాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా కూడా అది నగరంగా భారీ ఎత్తున రూపాంతరం చెందడానికి వీలు కావట్లేదు. కారణం ఏంటంటే, దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ ఉంది, ఇంకొక 20 కిలోమీటర్ల దూరంలో గజియాబాద్. అంటే గజియాబాద్ కి ఢిల్లీకి అలవాటు పడినటువంటి ప్రజలు నయా రాయ్పూర్ లో పోయి ఉద్యోగం చేస్తున్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాడు. రేపు అమరావతిలో కూడా ఒక కంపెనీ వచ్చినా ఆడు ఉద్యోగం చేస్తాడు, మళ్ళీ విజయవాడకు గుంటూరుకు వచ్చేస్తాడు. ఇది ఒక ఇబ్బంది. అంతెందుకు, ఇప్పుడు రాజధానిలో పనిచేస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగులందరూ హైదరాబాద్ టు అమరావతి ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ కి శుక్రవారం వస్తారు, మళ్ళీ సోమవారం వెళ్ళిపోయి వస్తారు. అంటే నా పాయింట్ ఏంటంటే, కొత్త నగరానికి చాలా పరిమితమైన అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ ప్రయోగం కరెక్టా? దీన్ని ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అడ్రస్ చేయాలని నేను కోరుతున్నాను. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అంశం చర్చకు రావాలి. ఇప్పుడు చంద్రబాబు గారు టైర్ 1, టైర్ 2, టైర్ 3 ప్రపోజల్ చేశాడు. ఆ ప్రపోజల్ లో ప్రధానమైన అంశం ఏంటంటే 51,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు నేను తప్పుపడదలుచుకోవాలి, అవుతుంది కూడా, ఇంకా ఎక్కువే అవుతుంది, తక్కువ కూడా కాదు. అంటే దాంట్లో వాళ్ళ ప్రపోజల్ ఏంటంటే ఈశ్వర్ గారు, సెల్ఫ్ సపోర్టింగ్ రాజధాని అంటే 50,000 ఎకరాల దాకా మనకు జమగూరినాయి, రైతులు ప్రజలు ఇచ్చినవి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ అంటే రోడ్లు అవన్నీ పోను ఒక 30,000 ఎకరాలు చేతిలోకి వస్తాయి. ఒక 10,000 ఎకరాలు తిరిగి రైతులకి 1,00,000 ప్లాట్లు ఇవ్వాలి. ఒక 10,000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు పోను, ఇంకొక 10,000 నుంచి 6,000 నుంచి 10,000 ఎకరాలు అమ్మితే డబ్బులు వస్తాయి. ఇది కాన్సెప్ట్. సెల్ఫ్ సపోర్టింగ్ రాజధాని అంటే అర్థం ఏంటంటే, ఆ 10,000 ఎకరాలు 6,000 ఎకరాలు అమ్మితే ఒక 1,00,000 కోట్లు 50,000 కోట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రోజు ఒక కీలకమైన అంశాన్ని చంద్రబాబు గారు చెప్పకనే చెప్పారు. అదేంటంటే, ఈ 3 టైర్స్, టైర్ 1, టైర్ 2, టైర్ 3 గాని పూర్తి అయిపోతే అప్పుడు మన ప్లాట్లన్నీ అమ్ముకుంటే మనకు 1,00,000 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉందనేది వాళ్ళ అంచనా. నా పాయింట్ ఏంటంటే, మొదట 51,000 కోట్లు ఖర్చు పెడితేనే కదా ప్లాట్లు అమ్మేది. మరి 51,000 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడతారు? ఎక్కడి నుంచి? రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతారా? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? అప్పులు చేస్తారా? ఇంకొక కీలకమైన అంశం మనం ఏం మాట్లాడుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయం 1,99,000 కోట్లు. అవసరాలు అంటే ఏ ఖర్చులు మొత్తం ఎవరు నిరాకరించిన ఖర్చులు
89,000, ఇంకా మిగిలే చేతిలో 10,000 కోట్లు. మనం జూలై 1వ తేదీ ప్రారంభించినటువంటి పెన్షన్స్ యొక్క అమౌంట్ అయ్యే ఖర్చు 46,000 కోట్లు. అంటే జూలై 1 ప్రారంభించినటువంటి పెన్షన్ కే ఇంకొక 30,000 కోట్లు అప్పు చేయాలి. ఇంకా మనకు అప్పు యొక్క కెపాసిటీ సూపర్ 6 ఎత్తేస్తే అక్కడ కట్టుకోవచ్చు సార్ మీరు అన్నట్టుగా ఒక 50 సూపర్ 6 ఎత్తేసినా కట్టలేరు. అది కూడా సాధ్యం కదా అంటున్నాను. ఇప్పుడు మనకి మనకి మిగిలింది 10,000 కోట్లు ఈశ్వర్ గారు. 1,99,000 కోట్ల రూపాయలు ఆదాయం, 1,89,000 ఖర్చు. అంటే ఉద్యోగస్తుల ఖర్చులు, అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు, ఇదేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడలా. మన చేతుల్లో ఉన్నది 10,000 కోట్లే. అది పోలవరం కట్టాలన్నా, రాయలసీమ ప్రాజెక్టులు కట్టాలన్నా, అమరావతి కట్టాలన్నా, రోడ్లు వేయాలన్నా, దేనికైనా 10,000 కోట్లే. ఆ 10,000 కోట్లు మించి ఏమి చేయాలన్నా మీరు, నేను, ఎవరు చేయాలన్నా అప్పు చేయాల్సిందే. అంటే ఆ 10,000 కోట్ల రూపాయలకు మనకి అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకా మిగతావి ఏం చేస్తాము. కాబట్టి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అప్పు తేవడం తప్ప మనకు ఇంకో మార్గం లేదు. అది కూడా అత్యధిక అప్పులు చేసేసినాడు జగన్ అని చెప్పుకున్న ఆయన 40,000-50,000 కోట్లు అప్పు చేసినాడు సంవత్సరం. ఇప్పుడు మనం ఎంత చేయాలి? కాబట్టి ఇప్పుడు 10,000 కోట్లైనా నెలకు సంవత్సరానికి పెట్టకపోతే టైర్ 3 పూర్తి కాదు. టైర్ 3 పూర్తయిన తర్వాతనే మనకు ఫ్లాట్లు అమ్మితే డబ్బులు వస్తాయి. అంటే మీరు అనుకున్న అంచనా కరెక్ట్ కావాలంటే మరి టైర్ 3 పూర్తి అవడానికి 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు ఉన్న మార్గం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం అస్యూరెన్స్ ఇస్తాననిందా? దీనిపైన ఒక స్పష్టమైన రెండు ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకొస్తే బాగుంటుంది చర్చకి. నెంబర్ 1, దేశంలో వివిధ నగరాల యొక్క అనుభవాల్ని, ఉన్న అనుమానాల్ని నివృత్తి చేస్తూ ఎలా చేస్తారో మీకున్న విజన్ ఏంటో చెప్పండి. దీన్ని కొనసాగించడానికి మీరే మార్గాన్ని అనుసరిస్తారు, ప్రజల్ని ఎట్లా కోఆపరేట్ చేయమంటారో చెప్పితే ఆ శ్వేతపత్రానికి నిండుదనం వస్తుంది, ఏకాభిప్రాయం వస్తుంది, ఒక మంచి జరిగే నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. మీరు చెప్పిన దాని ప్రకారం వింటే నాకు అర్థమైంది ఏంటంటే సూపర్ 6 కాదు, అన్ని హామీలు పూర్తిగా ఆపేసినా ఇది కట్టలేరు అనేది అర్థం అవుతుంది. ఎక్కడి నుంచి 50,000 కోట్లు అప్పు చేస్తే 50,000 కోట్లు అప్పు చేయాలి. అదే 50,000 కోట్లు ఒక్క రాజధాని మీదే అప్పు చేయాలి. ఒక రాజధాని మీదే అప్పు చేయాలి. అసలు ఆల్రెడీ 1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 2,500 కోట్లు మొత్తం. దాంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఒక 1,000 కోట్లు పోతే 1,500 కోట్లతో నాసిరకంగా ఏ రకంగా సచివాలయం కట్టారు, అసెంబ్లీ కట్టారు అవి చూసాం మనం. ఒకటే అయిపోయింది. ఆ తర్వాత గ్రాఫిక్స్ ఆ ప్లేట్స్ ఒకసారి ప్లే చేయరా? భూములు తాకట్టు పెట్టి ఎన్ని వేల కోట్లు అప్పులు తెచ్చారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బాండ్స్ రూపంలో, అమరావతి బాండ్స్ రూపంలో ఒక 2,000 కోట్లు తెచ్చేస్తున్నారు. ఒకసారి అది ప్లే చేయండి ప్లీజ్. కేసీఆర్ వినిపిస్తుందా? ఎస్, అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు 2014-18 మధ్య సార్. హడ్కో 1,151 కోట్లు సార్. 454 ఎకరాలు తాకట్టు పెట్టేశారు. దానికి తాకట్టు పెడితే వచ్చినటువంటి అప్పు అది. బ్యాంకుల కన్సార్షియం, 3 బ్యాంకులు ఉన్నాయి, 3 బ్యాంకుల కన్సార్షియం 1,955 కోట్లు తెచ్చారు సార్ దాని పేరుతో. దానికి ఒక 54 ఎకరాలు తాకట్టు పెట్టారు. అది ప్లే చేయండి ఒకసారి, దాన్ని చూసే కదా చెప్తున్నాను. అమరావతి బాండ్స్ 2,000 కోట్లు. అమరావతి బాండ్స్ 2,000 కోట్లు అంటే ఇదొక 2,000 కోట్లు, అదొక 2,000 కోట్లు, దాదాపు 4,000 కోట్లు, ఇంకొక 1,150 కోట్లు అంటే దాదాపు 5,000 కోట్లు పైన ఆల్రెడీ అది ఒకటి తెచ్చేశారు అప్పు. ఈ అప్పులన్నీ కూడా మళ్ళీ జగన్ ప్రభుత్వమే, జగన్ సర్కారే తీర్చింది. ఈ అప్పులన్నీ కూడా తీర్చి వాటికి వడ్డీలు కూడా కట్టింది. ఈ అప్పులన్నీ తీర్చాలి కదా సార్, దానికి ఎంతో రుణం పెట్టుకుంటారు కదా సార్. ఇక్కడ ఈశ్వర్ గారు, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, కేంద్ర ప్రభుత్వం ఏదో అద్భుతాలు చేస్తారని భ్రమలొద్దు. విభజన చట్టంలో ఏం పేర్కొన్నారంటే మౌలిక వసతుల కల్పన కోసం అసెంబ్లీ, సెక్రటేరియట్, గవర్నర్ బంగ్లా, హైకోర్టు ఈ 4 నిర్మాణాలకు మాత్రం సహకరిస్తారు. విభజన చట్టంలో రాసుండే అంశం. అంటే మౌలిక వస్తువులు మీరు 51,000 కోట్లు వాళ్ళ దగ్గర పెట్టిస్తే మొత్తం ఇస్తారనేది భ్రమలేం ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి 4 బిల్డింగ్ల ఖర్చులకు ఇస్తారు, అది కూడా మొత్తానికి ఇస్తారా లేదనేది వాళ్ళ దయ మన పాపం. ఒకసారి నారాయణ గారు బయట ప్లే చేయండి. ఒకసారి నారాయణ గారు ఏం మాట్లాడారో ప్లే చేయండి. ఆ తర్వాత నాగార్జున యాదవ్ గారితో మాట్లాడదాం. నారాయణ గారు అయితే 1,00,000 కోట్లు అవుతుందని చెప్పారు. మళ్ళీ రెండోసారి చెప్పడం. ఫేజ్ 1లో అది 48,000 కోట్ల రూపాయలు. ఫేజ్ 2 అంటే మెట్రో, అవన్నీ అంటే ఫ్యూచర్లో మెట్రో కావచ్చు, ఇటువంటివన్నీ చేయడానికి టోటల్గా 1,00,000 కోట్లని యాక్చువల్గా ఎస్టిమేషన్ వేసాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. మనం ఫస్ట్ ఫేజ్ 1 చేస్తే సిటీ మొత్తం అయిపోతుంది. తర్వాత ఇంకా మెట్రో లైన్స్, ఎయిర్పోర్ట్ నుంచి ఫేజ్ 1లో అది 48,000 కోట్ల రూపాయలు. ఫేజ్ 2 అంటే మెట్రో, అవన్నీ అంటే ఫ్యూచర్లో మెట్రో కావచ్చు, ఇటువంటివన్నీ చేయడానికి టోటల్గా 1,00,000 కోట్లని యాక్చువల్గా ఎస్టిమేషన్ వేసాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. మనం ఫస్ట్ ఫేజ్ 1 చేస్తే సిటీ మొత్తం అయిపోతుంది.
తర్వాత ఇంకా మెట్రో లైన్స్ ఎయిర్పోర్ట్ నుంచి. ఎస్ నాగార్జున గారు శ్వేతపత్రం చూసారా, ఎలా ఉంది? ఏవో లెక్కలు రాసుకుంటున్నారు, అంత లెక్కలు రాసేంత ఉందా అక్కడ? లెక్కలు రాసుకొని చెప్పేంత ఏమైనా ఉందా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సరే, వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పారు. ఈ శ్వేతపత్రం అంతా ఆత్మస్తుతి పరనింద అనేటువంటి పాయింట్లోనే ఉంది, కానీ వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పేటువంటి ఉద్దేశాలు కనపడట్లేదు. అయినా మీకు ఆయన చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ని ఉదాహరిస్తూ మీకు కొన్ని తెలియజేయాలనుకుంటున్నానండి. అందుకని కాస్త లెక్కలు రాయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రజలకి తెలియజేయడానికి వద్దాం. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారంటే, మొన్న పోలవరానికి సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేశారు. పోలవరం ఎప్పుడు కడతాను అని అంటే సమాధానం చెప్పరా. అవును. ఇప్పుడు అమరావతి గురించి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అమరావతి ఎప్పుడు పూర్తిగా కడతామంటే లెక్క సమాధానం చెప్పట్లా. మరి శ్వేతపత్రం రిలీజ్ చేసి ఏం చెప్పదలుచుకుంటున్నాడు? చంద్రబాబు నాయుడు గారికే తెలుసు రాష్ట్రం అతలాకుతలం అయిపోయిందని ఆరోపణలు చేశాడు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పుందని తనే చెప్పాడు. నిజమో అబద్ధమో ఆయన రేపు మళ్ళీ ఫైనాన్స్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే అప్పుడు తెలిసిద్ది. ఇంత ఉందని మీకు తెలిసే మీరు సూపర్ 6 హామీలు, అమరావతి, పోలవరం ఇవన్నీ కడతా అని చెప్పారు. కాబట్టి కాస్త వెనక్కి వెళ్దామండి, మీకు అర్థం చేసుకోవడానికి చెప్తాము. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పలేదు కానండి అమరావతి రాజధాని నిర్మాణం ఎప్పుడు జరుగుతుందని. డిసెంబర్ 8, 2015 ఒక జీవో ఇచ్చారు. జీవో రొటీన్ నెంబర్ 770. ఇందులో ఏం చెప్పారంటే, కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి సిటీ ఫేజ్ 1 అంటే 48,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి పనులన్నీ అమరావతి ఫేజ్ 1 నగర నిర్మాణం అనేది 2018 లోపు పూర్తి చేస్తామని జీవో రొటీన్ నెంబర్ 770 డిసెంబర్ 8, 2015 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు జీవో. ఇది జీవో కాపీ. ఎవరైనా లోకేష్ బాబో లేకపోతే పవన్ కళ్యాణ్ బాబో ఏ బాబులు చూసుకున్నా లెక్క. దీని తర్వాత ఏడాదిలోనే అంబేద్కర్ విగ్రహం స్మృతివనం నిర్మిస్తాను. ఇది తరువాత ఈనాడులో వచ్చినటువంటి స్టేట్మెంట్. వారి యొక్క ఖురాను, వారి ఒక బైబిల్లో. తరువాత చంద్రబాబు నాయుడు గారు ఒక 9 నవనగరాలు నిర్మిస్తా అన్నారు కదా. అందులో ఆరోగ్య నగరం అంటే ఆరోగ్య అమరావతి 2018 అక్టోబర్ 2 కల్లా పూర్తి చేస్తాను అని చెప్పినటువంటి ఆయన. దీంతో పాటు మరొకటి ఆయన చెప్పినటువంటి ఒక చెడ్డ సంప్రదాయం ఏంటంటే, ఔటర్ రింగ్ రోడ్ అంటే అమరావతి అనంతపురం హైవే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అని అంటే 31 మార్చి 2018 వాళ్ళకి సంబంధించిన మరో భగవద్గీత ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఐటమ్, రహదారికి బ్రేకులు, అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వేకు కేంద్రం ముళ్ళు, డిపిఆర్ పంపించిన కేంద్రం మెలికిపెట్టి చంద్రబాబు నాయుడు ఆకాంక్షల్ని కేంద్రం గండి కొట్టింది అని అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేకి రాసింది మరొకటి. దాంతోపాటు మరొకటి ఏం చెప్పాడంటే, శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇది ఒప్పుకుంది వారి నివేదికలో. అంటే శివరామకృష్ణన్ కమిటీ 28 మార్చి 2014 వాళ్ళు వచ్చి ఆగస్టు 31, 2014 రిపోర్ట్ ఇస్తే చంద్రబాబు నాయుడు రిపోర్టును కూడా పట్టించుకోకుండా సెప్టెంబర్ 1, 2014 విజయవాడలో రాజధానిని ప్రకటించాడు. సెప్టెంబర్ 4, 2014 అసెంబ్లీ అయిపోయింది. దాంతోపాటు ఇది సెల్ఫ్ సస్టైనబిలిటీ సిటీ కాదు అనేటువంటి అంశాలన్నీ మేము పరిగణలోకి తీసుకొని చెప్పినా చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పాడు. ఈ అమరావతికి డబ్బులు అవసరం లేదు, అమరావతి రాజధాని, అమరావతికి కావాల్సిన డబ్బు అదే సృష్టించుకుంటుందని చెప్పారు. అప్పుడు 116 పేజీలతో 1,20,000 కోట్ల రూపాయలు 20 సంవత్సరాల తరువాత రాజధాని నిర్మాణం జరుగుతూ ఉండిద్ది అని చెప్తే 20 ఏళ్లకి దాని ఎస్టిమేషన్ 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అయ్యిద్ది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది ఎంతవరకు సాధ్యం అయ్యిద్దా అని అడిగితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జనాన్ని ఏ విధంగా మోసం చేశాడంటే 2014 నుంచి లెక్కేలా 2024 నుంచి లెక్కేలా. సార్ మీరు ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయకండి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పాడు. ఇప్పుడు నారాయణ ఏం చెప్తున్నాడు చూడండి. ఇది జూన్ 15, 2014 2.5 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తయ్యేలా చూస్తాం. రాష్ట్ర ప్రజలంతా మీరు మళ్ళీ మాకింత అవకాశాలు ఇవ్వద్దు, ఇంత లేట్ చేయొద్దు. పెట్టండి కటౌట్లు నారాయణ గారికి. మాకొద్దు. 2.5 ఏళ్ళంటే
రెండున్నర సంవత్సరాలు కాకపోతే ఇంకో 6 నెలలు ఎక్కువ తీసుకొని 3 ఏళ్లలో మాది కూడా రాజధాని ప్రాంతమే కాబట్టి రాజధాని పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దాంతోపాటు రాజధాని అమరావతి రాజధాని ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయం వెనక్కడిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు అని చెబుతున్నారండి. దీనికి మీకు ఒక్క నిమిషం నాకు టైం ఇస్తే ఇది చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు 2018 కల్లా అమరావతి నిర్మాణం పూర్తి చేస్తానని 2019లో ఆయన దిగిపోయే నాటికి ఏం చేశాడో చెబుతా వినండి. అమరావతి వరదలకు మునిగిపోతుంది కాబట్టి 21 ప్రాజెక్టులను 17,372 కోట్ల రూపాయలతో నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 2,761 రూపాయలు, అంటే 14% అప్పుడు కంప్లీట్ చేశాడు. దాంతోపాటు లేఅవుట్లు, ఏది రైతులకు ఇచ్చే లేఅవుట్లకి 14,942 కోట్ల రూపాయలు అవసరమైతే 449 రూపాయలు ఖర్చు చేశారు, అంటే 2.66%. దాంతోపాటు ప్రభుత్వ భవనాలు 17.30% పూర్తి చేశాడు, మౌలిక సదుపాయాలు 2.67% పూర్తి చేశాడు. దీనికి కావాల్సింది ఆసక్తికరమైన విషయం చెబుతానండి. మొత్తం 5,674 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దాంట్లో హడ్కో నుండి 1,275 కోట్లు, బ్యాంకుల కన్సార్టీ నుండి 2,060 కోట్లు, అమరావతి బార్స్ నుండి 2,000 కోట్ల రూపాయలు, మొత్తం 5,335 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ 5,335 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీర్చిందండి. ఈ 5,335 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీరిస్తే చంద్రబాబు నాయుడు తన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ సంచిత నిధి నుండి అమరావతి నిర్మాణం కోసం ఖర్చు చేసింది 339 కోట్ల రూపాయలు, అంటే పర్ ఇయర్ 67 కోట్ల రూపాయలు. 67 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి సంవత్సరం ఖర్చు చేసుకుంటే 1,20,000 కోట్ల రూపాయలు అవసరమైనటువంటి అమరావతి కమర్షియల్ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తయిద్ది అనేది మీ అందరికీ వదిలేస్తున్నా. దాంతో పాటు వరల్డ్ బ్యాంక్ ఒకటి చెప్తున్నాడు కాబట్టి ఇది ఒక్కటి మీకు చెప్తానండి, ముగిస్తాను. ఇది ఒక్కటి చెప్పి చంద్రబాబు నాయుడు గారు అతి తెలివిగా ఏం చేశాడంటే 2016 అక్టోబర్ 8వ తేదీన మన చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంకుకి ఒక లేఖ రాశాడండి. ఏమని లేఖ రాశారంటే, అయ్యా 715 మిలియన్ డాలర్లు, అంటే సుమారుగా 5,000 కోట్ల రూపాయలు రుణం మీరు ఇవ్వండి, దీంట్లో 2,100 కోట్లు మీరిస్తే 1,500 కోట్ల రూపాయలు మేమిస్తాం, ఏఐబి వాళ్ళు ఒక 1,500 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పారు. ఎప్పుడు ఇచ్చాడు? 2016 అక్టోబర్ 8న లేఖ రాస్తే వీళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేసింది 2017 జూన్ 12వ తేదీన. యాక్సెప్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, వీళ్ళు యాక్సెప్ట్ చేశారు కదా అని చెప్పి ఒక 92 కిలోమీటర్ల రోడ్లు, 10 రోడ్లు 1,872 కోట్లతో, 48.83 కిలోమీటర్లు కాలువలు ఒక 940 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి టెండర్ అలాకేట్ చేశాడు. అయితే వరల్డ్ బ్యాంక్ ఐఏఎం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి 2017 సెప్టెంబర్ 13-16న పర్యటన చేసి ఈ అమరావతి కమర్షియల్ ప్రాజెక్ట్ లో నష్టాలు, జీవనోపాధికి సంబంధించిన పునరుద్ధరణ కార్యక్రమం జరగట్లేదు కాబట్టి మీరు పిలిచిన ఈ టెండర్లకి రెట్రో యాక్షన్ ఫైనాన్సింగ్ అర్హత లేదు కాబట్టి మీకు మేము డబ్బులు ఇవ్వమని చెప్పేశారు. ఇది అయిన తర్వాత 2017 సెప్టెంబర్ 27వ తేదీన ఇంకోసారి, 2018 జూన్ 26వ తేదీన ఒకసారి, 2019 మార్చి 27వ తేదీన మరొకసారి ఒక నివేదిక ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఎప్పుడు రాశారు? 2019 జూలై 15వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ ఏం రాశారంటే, అమరావతి రాజధాని నిర్మాణం అనేది జీవనోపాధికి సమతుల్యతకు దెబ్బతింటుంది, ఇటువంటి వాటికి మేము నిధులు ఇవ్వం, కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ప్రపంచ బ్యాంక్ వచ్చి మీ మీద ఒక సర్వే చేసి దీని మీద ఒక విచారణ చేసిద్ది, దాని మీద మీరు ఓకే అంటారని భారతదేశ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తే కేంద్ర ప్రభుత్వం జూలై 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక లేఖ రాసింది. లేఖ రాస్తే అయ్యా దీని మీద మీరే నిర్ణయం తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు బదులు రాస్తే, స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా వేరే ప్రపంచ బ్యాంక్ గాని వేరే దేశం గాని మన దేశంలో ఒక ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందనే దాని మీద ఎంక్వైరీ చేయలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఈ అమరావతి ఫైనాన్స్ ప్రాజెక్టు పైన ప్రపంచ బ్యాంకు అవినీతి విచారణ చేస్తే 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశానికి అవమానం జరిగిందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ కి నిలుపుదల చేయమని లెటర్ రాసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఇది జరిగిన తర్వాత ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
అభివృద్ధి ఎజెండాలో పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి $328 మిలియన్ సహాయం కూడా 2018 జూన్ 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. సో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అబద్ధపు ప్రచారాలను ఇప్పుడన్నా ఆపితే మంచిది అని మేము కోరుకుంటూ, ఎవరు నారాయణ గారు చెప్పినట్లు, ఒక్క నిమిషం అండి పేపర్ తీసుకుంటా, నారాయణ గారు చెప్పినట్లు మీరేమి ఇబ్బందులు పడకుండా నారాయణ గారు చెప్పినట్టు 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తాం, 2.5 ఏళ్లలో మేము అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మీరు చెప్పారు. కాబట్టి సహృదయ అయినటువంటి నారాయణ గారు, అదేవిధంగా 40 ఏళ్ల అత్యున్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కోరుతున్నాం. రైట్ ఒకసారి శర్మ గారితో మాట్లాడదాం. శర్మ గారు, సారీ అండి, నాగార్జున గారు మొత్తం 50,000 ఎకరాలని తవ్వి తీసేశారు, అందుకే ఆలస్యమైంది. చెప్పండి సార్, ఈ శ్వేతపత్రం పైన ఏం చెప్పారండి? అయినా సరే చంద్రబాబు నాయుడు డిజిటల్ అమరావతిలో కానీ భ్రమరావతిలో కానీ పేదలకు ఉన్న స్థానం ఏంటి, అసలు అమరావతి ఎవరి కోసం అనేది నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఈశ్వర్ గారు, మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నానండి. చంద్రబాబు నాయుడు గారు 9 సిటీలు పెట్టారు. ఆ 9 సిటీల్లో ఎక్కడా కూడా పేదలకు ఎక్కడ ఒక ఎకనామిక్ సిటీ కానీ పేదలకి సిటీ కానీ పెట్టలేదు. పైగా GOMS 41 అని చెప్పి ఒకటి జారీ చేసి మందడము, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయనిపాలెంలో అసైన్ ల్యాండ్ అన్నింటి ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్ లో తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇందాక ఆయన ఆ ప్రెస్ కి ఒకటి అందరికీ చెప్తూ గతంలో 10 లక్షల రూపాయలు ఉండే ఎకరం ఇప్పుడు 100 కోట్లు అయింది, 10,000 రెట్లు పెరిగింది అని అన్నారు. మరి ఆ మాట పెద్దలందరూ వినుంటారు, ప్రేక్షకులు కూడా. అది చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఆయన చెప్పారండి, నేను చెప్పింది కాదు. 100 కోట్లు అయింది, 94-95లో 10 లక్షలు ఉండేది, ఇప్పుడు 100 కోట్లు అయింది ఎకరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇందాక డిజిటల్ ప్రెజెంటేషన్ లో చెప్పారు. మరి అట్లాంటప్పుడు ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్ లో పేదల దగ్గర తీసుకునే దాంట్లో మరి ఎకరాకి 100 కోట్లు ఇవ్వడానికి రెడీనైనా చంద్రబాబు నాయుడు గారు పేదలకి వారే చెప్పారు 100 కోట్లు అయిందని. వాళ్ళ దగ్గర 10 లక్షలకి 15 లక్షలకి ల్యాండ్ పుల్లింగ్ లో తీసేసుకుందాం అనుకుంటున్నారు, అసైన్ ల్యాండ్ భూములు, అది కూడా GOMS 41 ఇచ్చి. అతను వాళ్ళకు మాత్రం 100 కోట్లకి దాన్ని కట్టబెట్టాలని చెప్పి చూస్తున్నారు. దాని మీదే CBCID వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తూ అందులో A1 గా చంద్రబాబు నాయుడు గారిని, A2 గా నారాయణ గారిని, అట్లానే సుధీర్ బాబుని, KPV అంజనీ కుమార్ గారిని, 1100 ఎకరాల్లో ఈ స్కామ్ జరిగింది, 4,400 కోట్ల స్కామ్ జరిగింది. దాని మీద IPC 420, 409, 506, 167, 167 ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్ యాక్ట్ కింద 109 అబేట్మెంట్ కింద ఇచ్చారు. ఇందులో ఒక అప్రూవర్ కూడా మారారండి ఈ కేసులో, బ్రహ్మానంద రెడ్డి గారు అని చెప్పి. అవును, నిజమే, మేము ఇదంతా చేసాము, అసెంట్ భూములో స్కామ్ చేసామని అప్రూవర్ గా కూడా మారారండి, చేశారు. ఆ కేసు మీద ఛార్జ్ షీట్ లో పెండింగ్ ఉండగా A1, A2లుగా చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు ఉండగా 100 కోట్లు విలువ చేసే భూమిని మరి అసైన్డ్ భూముల్లో వీళ్ళు ఎంతకు తీసుకుందాం అనుకున్నారు? 10 లక్షలకి 20 లక్షలకి తీసుకుందాం అన్నారు. అసలు పేదలకి ఎక్కడైనా అమరావతిలో స్థానం ఉందా లేదా? ఇంకో ముఖ్య విషయం అండి, ఇది రియల్ ఎస్టేట్. ఇప్పుడు వీళ్ళ భూములు అమ్ముకోవాలండి, మళ్ళీ ప్రభుత్వం దిగిపోయే లోపల వీళ్ళ భూములు అమ్మేసుకోవాలి. వీళ్ళ భూములు అమ్ముకోవాలంటే ఇప్పుడు రేట్లు లేవు. ఏదో ఒకటి మళ్ళీ ఆ పాతది, ఇందాక నాగార్జున యాదవ్ గారు చెప్పిన ఆ పాతదే మళ్ళీ చూపించి డిజిటల్లో ఆ పాత వీడియోలే ప్లే చేసి చెంది మళ్ళీ ఏదో అయిపోతుందని చెప్పేసి ప్రపంచ దేశాల్లో ఉన్న కొంతమంది NRIల్ని నమ్మించడం కోసం చేయటం కోసమే ఈరోజు వారు పెట్టిన ప్రెస్ మీటు. దాన్ని బట్టి ఇప్పుడు రేట్లు కాస్త పెరుగుతున్నాయని చెప్పి అనుకుంటే వారికి ఏవైతే భూములు ఉన్నాయో అవన్నీ అక్కడ వదిలిచ్చేసుకునే దాకా చేసి, ఇందాక 2015లోనే చెప్పారు చాలాసార్లు, 18 కల్లా ఆరోగ్య అమరావతి కడతామన్నారు. మళ్ళీ మొత్తం అమరావతిలో మేజర్ ఫేజ్ 1 కంప్లీట్ చేస్తాం నారాయణ గారు చెప్పారు. మరి 2018లో వాళ్ళ ప్రభుత్వమే ఉంది, కానీ ఎక్కడ చేసిన దాఖలాలు లేదు, చేయలేదు. ఇప్పుడు కూడా అంతే, వాళ్ళ భూములు అమ్ముకోవడానికి రేట్లు పెరగాలంటే సార్ అప్పుడు హైకోర్టు ఇదే కేసు మీద 3 నెలల్లో రైతులందరికీ డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ ఇవ్వాలని చెప్పింది కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 నెలల్లో ఇచ్చేస్తారా? దాని గురించి వెళ్తున్నాను సార్. ఈ రోజు అంత డిజిటల్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసులు పెండింగ్ ఉన్నాయి. మీరు ఇందాక చెప్పారు పేదవాళ్ళకి ఏదైతే ఇచ్చారో
ఆ భూముల మీద సుప్రీంకోర్టు ఇంకా పెండింగ్ లో ఉంది. అట్లానే 3 నెలల లోపల అమరావతి కట్టమని హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అది కూడా సుప్రీంకోర్టులో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు అవుతుంది ఖర్చు, మా 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ లో లేదు, ఇది ఫైనాన్షియల్ కి సంబంధించిన వాటిల్లో హైకోర్టు తీర్పులు ఇవ్వకూడదని చెప్పి గతంలో చాలాసార్లు సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ఫైనాన్షియల్ బర్డెన్స్ రాష్ట్రాల మీద పడే వాటిల్లో ఇవ్వకూడదు అని చెప్పి అప్పటి గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కానీ అమరావతి కట్టే ఉద్దేశం లేదు అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేశారు, చెందారు. మరి ఇప్పుడు ఇంత డిజిటల్ ప్రెజెంటేషన్ చేశారు కదా, ఇగోండి అమరావతి ప్రజల కోసం ఈ 3 నెలల లోపల మేము కట్టడానికి రెడీగా ఉన్నాము, ఈరోజు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేయడానికి మా లాయర్ని రేపు పొద్దున్న ఢిల్లీకి పంపిస్తున్నాము, వాళ్ళు విత్డ్రా చేసుకొని రాగానే 3 నెలల్లో మేము చేస్తామని చెప్పలేదు. అట్లాంటప్పుడు చేయనప్పుడు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసింది కరెక్టే, ఫైనాన్షియల్ బర్డెన్ ఉంది దీంట్లో అని చెప్పి ఒప్పుకోవాలి కనీసం. ఆయన ఈ రోజు డిజిటల్ ప్రెజెంటేషన్ చేసిన దాంట్లో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు హైకోర్టు తీర్పు కరెక్ట్ కాదు, అందుకే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది. కాబట్టి మేము కూడా ఇప్పుడు దాన్ని విత్డ్రా చేసుకోవట్లేదు, చెందట్లేదు. గత రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఏదైతే నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళిందో దానికి మేము కంటిన్యూ చేస్తున్నామన్నా చెప్పాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందండి. ఒకటి అమరావతి ప్రజల కోసము అమరావతి కట్టడానికి ముందుకు వస్తారా, దాన్ని విత్డ్రా చేసుకొని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కరెక్టే చేసింది మేము విత్డ్రా చేసుకోము ఈ 5 ఏళ్ళు అయ్యే వరకు అని చెప్పి నారాయణ గారు ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారో చూడాలి సార్. కేవలం వాళ్ళు రియల్ ఎస్టేట్ భూములు అమ్ముకోవడానికి చేయడానికి డిజిటల్ ప్రెజెంటేషన్స్ అన్ని పెడుతున్నారే తప్ప ఈ అమరావతిలో ఈ డిజిటల్ భ్రమరావతిలో ఎక్కడా కూడా పేదలకి సెంటు భూమి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మళ్ళీ మీ ద్వారా ఇంకోటి లాస్ట్ చేస్తున్నాను సార్ విన్నపం. ఏదైతే మందడము, ఉద్దండరాయనపాలెము వీటన్నిటిలో GOMS 41 ప్రకారం ల్యాండ్ పుల్లింగ్ స్కీమ్ లో తీసుకోవాలని ఎక్కడ తలిచినా సరే, ఇందాక చంద్రబాబు నాయుడు గారి నోటి ద్వారా 100 కోట్ల ఎకరం అయిందని చెప్పి వచ్చింది. కాబట్టి ఎక్కడ ల్యాండ్ పుల్లింగ్ చేసినా సరే వాళ్ళందరికీ కూడా 100 కోట్ల లెక్కే కట్టి భూమి తీసుకోవాలి, చేయాలి. అది అసైన్డ్ భూములు పేదవాళ్ళవి చౌకగా కొట్టేయాలనే చౌకబార ఆలోచనలు ప్రభుత్వం చేయకూడదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి. మంచి పాయింట్ చెప్పారు సార్. ఇది 3 నెలల్లో అప్పుడేమో హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక టైం బౌండ్ పెట్టేసి ఇమీడియట్ గా కట్టేయాలి, పేదలకి వాళ్ళకి రైతులకి అందరికీ కూడా డెవలప్ చేసిన భూములు ఇచ్చేసేయాలి అని చెప్పారు. సరే కాదు మేము చేయలేము ఇంత త్వరగానే వారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారు చేయాలి కదా, రాగానే వెంటనే విత్డ్రా చేసుకోవాలి కేసు, 3 నెలల్లోనే డెవలప్ చేసిన ప్లాట్స్ ఇవ్వాలి కదా. అంటే 2014-15లో భూములు ఇచ్చిన వాళ్ళకి ఈ రోజు వరకు ప్లాట్స్ రాలేదంటే ఎవరిదా పాపం? చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉండి ఎందుకు ఇవ్వలేదు? 3 నెలల్లో హైకోర్టు ఏమని చెప్పింది, మరి 3 నెలల్లో అప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేదు? పోనీ ఇప్పుడైనా 3 నెలల్లో నేను చేస్తానని చెప్పొచ్చు కదా, ఆయన ఇప్పటికీ చెప్పరు. సార్ పురుషోత్తం రెడ్డి గారు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను కంక్లూడ్ చేసిన పోనీ చెప్పకపోతే గత రాష్ట్ర ప్రభుత్వం చేసింది కరెక్టే, సుప్రీంకోర్టు తప్పు కాదని అన్న చెప్పాలి కదా. అదేనా చెప్పాలి, అవేవి కనపడదు దాన్నే శ్వేతపత్రం అంటారు. ఏం కనపడకపోతే దాన్నే శ్వేతపత్రంలో చెప్పాలి కదా. అప్పుడు ప్రభుత్వం కరెక్టే చేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళిందని ఒప్పుకోవాలి. అది నేను డిమాండ్ చేస్తున్నాను. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను, ఈ శ్వేతపత్రం విడుదల దీంట్లో పాల్గొన్నారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కదా. అలాగే ఈ నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, రాజధాని నిర్మాణంకి సహకరిస్తామని కేంద్రం చెప్పింది కాబట్టి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది కాబట్టి బీజేపీ కూడా పాల్గొనాలి కదా. మరి ఈ బీజేపీ లేదు, జనసేన లేదు, డిప్యూటీ సీఎం గారు లేరు, బీజేపీ నుంచి మంత్రి గారు లేరు, ఏంటిది? అంటే నేను 2 కారణాలు నాకు కనిపిస్తాయి. మొదటి కారణం ఏంటంటే బీజేపీ పాల్గొనకపోవడానికి. వీళ్ళు పిలిచారా, వాళ్ళు పిలిస్తే రాలేదా నాకు తెలియదు, కానీ బీజేపీకి ఒక సంఘటన ఉంది. అదేంటంటే బీజేపీ ఇప్పుడు మొత్తం రాజధానిలో ఉన్న 3 కీలక కార్యాలయాలు, హైకోర్టు, రాజ్భవన్ అన్ని అమరావతిలో ఉండాలనేది తెలుగుదేశం కాన్సెప్ట్. అది ఎన్నికల ముందు కూడా నిజాయితీగా వాళ్ళు చెప్పారు, దాని వల్ల తప్పడాల్సిన అవసరంలా. కానీ బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ చేసి ఆ కర్నూలుకి హైకోర్టు ఇస్తానని డిమాండ్ చేశారు కదా. అవును, అది తెలుగుదేశం పార్టీ నుంచి బయట వచ్చేసిన తర్వాత ఇప్పుడు మంత్రివర్గంలో ఉంటూ ఇప్పుడు హైకోర్టు కూడా అమరావతిలో పెడతానంటే మళ్ళీ రాయలసీమకు ఇట్లా అన్నారనే క్వశ్చన్స్ వాళ్ళకి వస్తాయి. కాబట్టి వ్యూహాత్మకంగా తప్పించుకున్నారా, లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 50,000 కోట్లు అవుతుంది కేంద్ర ప్రభుత్వ సహకారం కోవాలని నిర్ణయించారు. బహుశా ఈ రోజు ఢిల్లీలో అడుగుంటాడు. ఇప్పుడు కమిటీ కావాలి కదా బీజేపీ మంత్రి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఈ ఫైనాన్షియల్ విషయంలో మేము కూడా వస్తాం ప్రధానమంత్రి దగ్గర, కానీ అష్యూరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది బీజేపీ. మనకెందుకు ఆ పంచాయతీ, అసలు మేనిఫెస్టోలోనే పట్టుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు డబ్బులే కదా ఇక్కడ. ఇష్టాలు ఏమి లేవు, ఓట్ల వరకు పట్టుకున్నారు కానీ హామీల వరకు పట్టుకునేసరికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనకెందుకు ఈ పంచాయతీ అని కానీ పక్కకు పోయారా, అది బీజేపీ వాళ్ళు చెప్పాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు
ఎవరి రాజధాని అమరావతి అని ఐవీఆర్ కృష్ణారావు గారు ప్రస్తుత బీజేపీ నాయకుడు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయనే. అవును. కాబట్టి అప్పుడు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా కొన్ని చేశాడు ఆయన. నిన్నగడ బహుశా ఆయన సత్య గారు ఎవరో జనసేన నాయకుడు కొంచెం భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా మీడియాలో వస్తా ఉంది. కాబట్టి వాళ్ళకి ఇలాంటి తరహా రాజధాని పట్ల జనసేనకు కూడా కొంత రిజర్వేషన్స్ ఉన్నాయేమో అని అనిపిస్తుంది. ఈ కారణాలు ఇచ్చే వాళ్ళు పాల్గొని ఉండరు, లేదా వ్యూహాత్మకంగా వదిలేండి మీరు పాటుకోనండి, మేము ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము వాడు ఎందుకు మాట్లాడాలనుకున్నారా. కానీ అది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది కదా తెలుగుదేశానికి కూడా. ఒక కీలకమైంది కదా, ఏపీ అంటే అర్థం మీ దృష్టిలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఈ రెండిట్లో జరిగినటువంటి శ్వేతపత్రాల్లో వాళ్ళు ఇద్దరు లేకపోతే అంత గుడ్ సిగ్నల్ వెళ్ళదు. అది రాజకీయం కూడా వాళ్ళకి కూడా మంచిది. మేము పాల్గొనలేదు కాబట్టి మాకు దీంతో సంబంధం లేదని బీజేపీ జనసేన తప్పించుకోలేదు కదా, వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడిగా రావాలి, హేతుబద్ధంగా రావాలి. ప్రజల్ని మీరేం కోరుతారు, ఫస్ట్ మీరేం చేస్తారో చెప్తూ ఇందులో ప్రజల భాగస్వామిని ఏం కోరుతున్నారు, ఏం సలహాలు కోరుతున్నారు, ఇంకొంచెం ఎలాబరేటెడ్ గా వస్తే దానికి ఒక సరిపూర్ణత వచ్చిండేది. రైట్, మీరేం చెప్తారు నాగార్జున గారు? ఏంటి ఇక్కడ డిప్యూటీ సీఎం లేరు, బీజేపీ నుంచి ఒక మినిస్టర్ లేరు, వీళ్ళిద్దరి భాగస్వామ్యం లేకుండానే ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగడం, శ్వేతపత్రం రిలీజ్ చేయడం పైన? సార్ వాళ్ళకి ఏమేమి రిజల్ట్స్ ఉన్నాయో కానీ తెలియదు, కానీ ఆయన ఏపీ అంటే పురుషోత్తం అన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని అంటున్నారు. కానీ పరిస్థితి అట్లేదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఏ అంటే అటాక్స్, పి అంటే ప్రొక్లైన్ లాగా ఉంది. సింపుల్ సైకిల్ తీసేసి ప్రొక్లైన్, బుల్డోజర్ సరే ఇప్పుడు వస్తాయండి. ఆశ్చర్యంగా మీరు ఒకటి చెప్పారు కాబట్టి, పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం వెళ్ళి ఏదన్నా అప్పు తీసుకోవడం జరిగితే వారికి ఏదేదో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తరువాత సెప్టెంబర్ దాకా, ఈ జూన్ నుంచి సెప్టెంబర్ దాకా ప్రస్తుతానికి కేవలం 21,000 కోట్ల రూపాయలు మంగళవారం అప్పులు మాత్రమే తీసుకోవడానికి ఒక లెటర్ పంపించారు. దాంట్లో మొన్న మంగళవారం రోజు 5,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. అంతకుముందు 27వ తేదీన ఒక 2,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ 7,000 కోట్లు. దాంతో పాటు ఇంకో కాదండి, సెప్టెంబర్ లోపు మొత్తం 21,000 కోట్ల రూపాయలు తీసుకుంటారు అనేది ఒక అంచనా. దాంతో పాటు మరొకటి కూడా ఏదో చెబుతున్నారు, సీడ్ యాక్సెస్ రోడ్ వేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా వేసాను, అక్కడి నుంచి మెయిన్ రోడ్డు కలపడానికి ఎందుకు ఎంత సమయం పట్టింది, నాకు ఇస్తే 4 రోజుల్లో పూర్తి చేస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు రాగానే ఒక మీటింగ్ పెట్టగానే రైతులందరూ వెళ్ళి వారిపైన దాడి చేసి మమ్మల్ని అడగకుండా మాకు సీడ్ యాక్సెస్ రోడ్ అట్లా మేము సీడ్ యాక్సెస్ రోడ్డుకి బోర్డు ఇవ్వమని ఉండవల్లి, పెనుమాక వాళ్ళు వెళ్ళి అడ్డం కుదురుకున్నారు. ఈ రోజు కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు దేనికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటు పక్కన ఉన్న కరకట్ట అభివృద్ధి చేద్దామయ్యా అంటే వెళ్ళి కోర్టుకి వెళ్ళేటువంటి సందర్భం. దాంతోపాటు మరొకటి కూడా చెప్తామేనండి, వీళ్ళు ఐకానిక్ బ్రిడ్జ్ అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు తన ఇంటి కాడి నుంచి సచివాలయం వెళ్తుంటే సీడ్ యాక్సెస్ రోడ్డు మీద నుంచి ఒక ఐకానిక్ బ్రిడ్జ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. అది కనపడుతూనే ఉంది. మేబీ ఒక 2 నెలలు పనులు చేస్తే అది పూర్తవుతుంది. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కనపడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. దాంతోపాటు మీరు అంటే హైకోర్టుకి వెళ్తున్నారు కదా, హైకోర్టులో ఎడిషనల్ హైకోర్టు భవనాలు 46 కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు చేసింది. దాంతోపాటు ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి ఆల్ ఇండియన్ సర్వీసెస్ కు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల భవనాలు మీరు 53%, 58% పూర్తి చేస్తే దానికి సుమారుగా 28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని 98%కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డు పైన లైట్లు వేసేటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి లేదు. మేము వచ్చిన తర్వాత 18 కోట్ల రూపాయలు పెట్టి దాని సుందరీకరణ కానీ మరొకటి కానీ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. సరే, మా ఉద్దేశాలు వేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో 3 రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి ఉంటే బాగుంటుందని మా అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేశాం. మా పాలసీని మేము ఒకటి తెచ్చాం. దానికి ప్రజల్లో కొంతవరకు సానుకూలమైనటువంటి పరిస్థితులు రాలేదు. దాని మీద మరొకసారి జరుగుతుంది. మీరు అమరావతి మానసిక పుత్రిక అని అంటున్నారు కాబట్టి మీరు నవనగరాలు, మేమేమంటున్నాం, ఆ నవనగరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో 13 నవనగరాలు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఒక చైతన్యవంతమైన సమాజాన్ని ఆలోచించి మేము ముందుకెళ్ళాం. మీరు ఆ నవనగరాలు ఇక్కడే నిర్మిస్తారని కాబట్టి. మరొకటి కూడా చంద్రబాబు నాయుడు ఒకరు చెప్పారండి, హైదరాబాద్ నిజాం వాళ్ళు నిర్మించారు, పక్కన ఉన్నటువంటి సికింద్రాబాద్ ని బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు, సైబరాబాద్ ని నేనే నిర్మించానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సరే, దాంట్లో ఉన్నటువంటి
ఈ సత్య అసత్యాలకు నేను పోవట్ల మళ్ళీ టైం తీసుకుంటా, ఎక్కువ టైం అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు సైబరాబాద్ని హైదరాబాద్ నిర్మించారు కాబట్టి ఇప్పుడు ఈ చిన్న రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అవుతున్నారు. కాబట్టి అమరావతి నిర్మించడం ఆయనకి పెద్ద పనేం కాదు. చూద్దాం. కాబట్టి నంగనాచి కబుర్లు చెప్పకుండా, వారిపైన వీరిపైన అబాండాలు వేయకుండా, సాకులు చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన మీద ఆధారపడింది కాబట్టి తిరిగి ఆయన 1995లో ఉన్నట్టే చంద్రబాబు చక్రాధారుడు అయ్యాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం అంగరంగ వైభవంగా నింగికి నేలకు ఒక పెద్ద నిచ్చెన వేసేటట్లు నిర్మాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నిర్మించాలని కోరుకుంటున్నాం. దాని మీద ఉండేటువంటి తరువాతి వేదికల పైన 6 నెలల తర్వాత మాట్లాడగలుగుతాం. అమరావతిలోకి ఎవరిని అడుగు పెట్టనివ్వరండి చంద్రబాబు నాయుడు గారు. బీజేపీని కానీ జనసేన కానీ ఎవరిని రానివ్వరు. మళ్ళీ వాళ్ళందరికీ వాటాలు అవి ఇవ్వాల్సి వస్తాయి. భూములన్నీ వీళ్ళ వాళ్ళవే ఉన్నాయి. ఎక్కువ అన్ని భూములు వీళ్ళకి సంబంధించి ఉన్నాయి. అవి ఎక్కువ రేటుకి వీళ్ళు అమ్ముకుంటున్నారు, చేస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి చూపించి, అందుకని ఆ ప్రెస్ మీట్ లో కూడా ఎవరికి భాగస్వామ్యం లేదు. అది అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారిది ఓన్ స్కీమ్, అది ఓన్ స్కీమ్ అది. అందుకని ఇంకెవరికి కూడా అందులో చోటు ఇవ్వరు. మళ్ళీ వాళ్ళు వస్తే అన్ని వాటాలు పెరుగుతాయి. శ్వేతపత్రంలో ఆల్మోస్ట్ అన్ని అబద్ధాలే చెప్పుకుంటూ పోయారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పిన అబద్ధమే మళ్ళీ చెప్పుకుంటూ పోయారు. చూపించినటువంటి ఆ గ్రాఫిక్సే మళ్ళీ చూపించారు. కానీ రాజధాని ఎప్పుడు కడతారంటే ఇప్పుడు వరకు లేదు. ఆల్రెడీ ఒక 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు ప్రజలు. మళ్ళీ ఒక 5 ఏళ్ళు అవకాశం ఇస్తున్నారు. 10 ఏళ్లలో ఆయన ఎన్ని బిల్డింగ్లు కడతారు, ఏం కడతారు? ఇప్పుడే 2.5 ఏళ్లలో కంప్లీట్ చేసేస్తాం 1,00,000 కోట్లు పెట్టని నారాయణ గారు అంటున్నారు. తిరువురు ఎమ్మెల్యే గారి మీద వాళ్ళ ప్రభుత్వంలోనే నిన్న చేసిన అక్రమానికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు కట్టడం జరిగిందండి. ప్రొక్లైనర్ తో అధికారులు చేయాలి. ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఇల్లు కూల్చేయడం ఏంటి దౌర్జన్యం అసలు? మీరు అక్కడికి వెళ్ళారు కదా క్షేత్రస్థాయిలో. ఒక యాదవ మహిళ నాగలక్ష్మి గారు తన సొంత కష్టంతో కట్టుకుంటున్న ఇల్లు కూల్చడానికి 1200 మందితోటి వెళ్ళారు, చేశారు. నిన్న ఆయన మీద వాళ్ళ ప్రభుత్వంలోనే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. నిన్న ఎఫ్ఐఆర్ కట్టారు. వాళ్ళ అమ్మగారు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారండి, మహాలక్ష్మి గారు. ఇది ప్రజల ద్వారా మీకు తెలుస్తున్న సొంత గవర్నమెంట్ లోనే వాళ్ళకి ఎఫ్ఐఆర్ కట్టించుకునే అంత దారుణంగా క్రూరంగా ప్రవర్తిస్తున్నారంటే ఆ సమాజం ఎటువైపు వెళ్తుందో మీరు గమనించాలి. ఆ ఎఫ్ఐఆర్ కూడా కట్టారండి అతని మీద. దినపత్రిక పాపం రామోజీరావు గారి ఆత్మ కూడా ఎంత బాధపడిందంటే కొలికిపూడి అత్యుత్సాహం అని రాసింది. ఈ రోజు కొలికిపూడి గారిని తిడుతూ వార్త రాశారు. అంత దుర్మార్గంగా ఎవరైనా చేస్తారా అసలు? ఎమ్మెల్యే అంటే ఏంటి? కూల్చడమా? డైరెక్ట్ గా ఎమ్మెల్యే వెళ్ళడమా? అధికారులు రావాలి, అక్రమ కట్టడం అయితే నోటీసులు ఇవ్వాలి, కోర్టుకు వెళ్తారు. లేదా వాస్తవం ఏంటో తెలిస్తే 100 మందితోటి కాపలా కాశారండి. ఎంపీ గారి భర్తని రిమాండ్ తీసుకొస్తున్నారు. మంత్రి గారు భార్య గారు అయితే పబ్లిక్ లోనే పోలీసుల పైన రెచ్చిపోయారు. ఏమో ఆ పత్రికలు కూడా వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారు. మరి ఏం మాట్లాడతారో చూద్దాం. వాళ్ళు రెచ్చిపోవడం వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళకు వాళ్లే గోతులు దవ్వుకున్నట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ సార్. నాగార్జున గారు చర్చలో పాల్గొన్నందుకు, శర్మ గారు అలాగే పురుషోత్తం రెడ్డి గారు. ఇది సాక్షి టీవీ.